ఇండియా టాప్ సీక్రెట్ న్యూక్లియర్ సీక్రెట్ సిటీ అండి. ఒక బాంబులు తయారు చేయడానికి, థర్మో న్యూక్లియర్ హైడ్రోజన్ బాంబులు తయారు చేయడానికి కావాల్సిన ఫిస్సైల్ మెటీరియల్ అంటే యురేనియం, ప్లూటోనియం లాంటి ఈ ఇంధనాలను తయారు చేయడానికి ఒక సీక్రెట్ న్యూక్లియర్ సిటీనే ఇండియా నిర్మిస్తుందంటండి. ఇది ఇప్పుడుది కాదు, 2012లోనే కర్ణాటకలో చిల్లకరే అంటే చిత్రదుర్గ డిస్టిక్. ఆ విలేజ్ అంతా నేనేం చెప్పను, సరిగ్గా మండలాలు ఏం చెప్పను. చిత్రదుర్గ డిస్టిక్లో కర్ణాటకలో బెంగళూరుకి దగ్గరలో ఈ సీక్రెట్ న్యూక్లియర్ సిటీని ఇండియా నిర్మిస్తుంది. ఇది 2018లోనే ఈ వార్త పబ్లిష్ అయింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో పబ్లిష్ అయింది. పాకిస్తాన్ గొల్లుమంది, అయ్యి బాబోయ్ ఇండియా సీక్రెట్ న్యూక్లియర్ సిటీ నిర్మిస్తేస్తుంది బాబోయ్ అనేది కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఏంటి ఈ వివరాలు ఎక్కువగా లోపలికైతే నేను వెళ్ళను. ఇది సెక్యూరిటీ ఇష్యూస్ సంబంధించి నేను కూడా ఇట్లా స్టడీ ఓవరాల్గా నేనేం చేయలేనండి. ఏదో కొంతవరకే నేను చేశాను. బట్ ఈ న్యూస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సీక్రెట్ న్యూక్లియర్ సిటీ చిత్రదుర్గ డిస్టిక్లో బెంగళూరుకి దగ్గరలో నిర్మిస్తున్నారు. ఈ యొక్క సీక్రెట్ న్యూక్లియర్ సిటీ ఏంటంటే కొన్ని వేల చదరపు కిలోమీటర్లు, కొన్ని వేల హెక్టార్లో ఇది నిర్మిస్తున్నారు. ఇందులో ఏంటంటే సెంట్రిఫ్యూజెస్ న్యూక్లియర్ ఫ్యూయల్ని శుద్ధి చేయడానికి, ప్యూరిఫై చేయడానికి, యురేనియం వచ్చేస్తే ప్లూటోనియం ఇవన్నీ వస్తే ఇంకా శుద్ధి చేస్తారు వెపన్ గ్రేడ్ ఇంధనంగా. అక్కడ కొన్ని వందల అణ్వాయుధాలు తయారు చేయడానికి, కొన్ని డజన్ల కొద్దీ థర్మో న్యూక్లియర్ బాంబు, హైడ్రోజన్ బాంబులు తయారు చేయడానికి ఎంతో టన్నుల కొద్దీ మనకి ఇంధనం కావాలన్నమాట. అది న్యూక్లియర్ రియాక్టర్లు, ఇప్పుడు కల్పకం, తర్వాత బార్క్ రియాక్టర్లు, కాక్రాఫర్, కైగా, ఇలాంటి న్యూక్లియర్ ఫాస్ట్ బ్రెడ్ రియాక్టర్, కొందన కొలం, ఇలాంటి చోట న్యూక్లియర్ ఫ్యూయల్ వస్తుందన్నమాట. లాస్ట్లో యూజ్ చేసిన తర్వాత దాన్ని ఇంకా ప్యూరిఫై చేసి సెంట్రిఫ్యూజెస్ అనేసి ఉంటాయి అన్నమాట. ఆ సెంట్రిఫ్యూజెస్ పెట్టి అక్కడ న్యూక్లియర్ బాంబులు తయారు చేయడానికి వెపన్ గ్రేడ్ ఇంధనం తయారు చేస్తారు. ఆ ఇంధనం తయారు చేసే సెంట్రిఫ్యూజెస్ నిర్మిస్తున్నారు కొన్ని వందల వేలు. తర్వాత న్యూక్లియర్ రీసెర్చ్కి తర్వాత న్యూక్లియర్ రీసెర్చ్ అంటే మనం న్యూక్లియర్ పరీక్షలు చేసాం 1974లో, కొన్ని 1998లో ఒక 5 న్యూక్లియర్ టెస్టులు చేసాం, ఒక 6. వాటి నుంచి ఆ టెక్నాలజీ, ఆ డేటా ఉపయోగించి సిమ్యులేషన్ టెక్నాలజీ అంటే ప్రయోగశాలలోనే న్యూక్లియర్ బాంబులు పరీక్షిస్తారన్నమాట. తయారు చేసిన న్యూక్లియర్ బాంబుల్ని మళ్ళీ ఎయిర్ టెస్టులు చేస్తారు. ఎన్నెన్నో ఉంటాయి అన్నమాట. చాలా సెక్యూరిటీ, భద్రత ఉంటాయి. వాటిని నిలవకమ్మంచిన టెక్నాలజీ కావాలి. న్యూక్లియర్ టెక్నాలజీ అంటే ఇంత పొరపాటు కూడా ఉండదు. ఇలా మొత్తం న్యూక్లియర్ బాంబు, థర్మో న్యూక్లియర్ బాంబు, హైడ్రోజన్ బాంబులు తయారు చేయడానికి కావాల్సిన మొత్తం టెక్నాలజీ మీద అక్కడ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ R&D డెవలప్ చేస్తున్నారనమాట. సో ఈ విధంగా ఎంటైర్ చైన్ ఆఫ్ ది న్యూక్లియర్ రీసెర్చ్కే అంతా అక్కడ దాని మెటల్స్ ఇంకా ఎన్నో ఉంటాయి అన్నమాట. ఆ ప్రయోగశాలలు కూడా నిర్మిస్తున్నారు. కొన్ని వేల హెక్టార్లో ఈ సీక్రెట్ న్యూక్లియర్ సిటీని నిర్మిస్తున్నారు. అది కొంచెం అండర్ డెవలప్డ్ ఏరియా కాబట్టి ఆ ఏరియాలో నిర్మిస్తున్నారు. భద్రతకు అనుకూలంగా ఉంటుంది. కర్ణాటక అంటే బెంగళూరుకి దగ్గరలో, అంటే ఇటు పాకిస్తాన్, చైనా బాంబులు, మిసైల్స్కి చాలా దూరంగా ఉంటుంది. అందుకని ఇండియన్ డిఫెన్స్ ఇన్స్టాలేషన్స్, డిఫెన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ మనకి హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఉంటాయి. ఎందుకంటే పాకిస్తాన్ శత్రు దేశాలకు చాలా దూరంగా ఉంటాయి. శాటిలైట్లు కూడా అంత ఈజీ కాదనమాట. కాబట్టి ఇక్కడ నిర్మిస్తున్నాం. ఎందుకు ఇది నిర్మిస్తున్నామంటే గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం ఏంటంటే మన భారతదేశం దగ్గర 180 అణ్వాయుధాలు ఉన్నాయి. అటు పాకిస్తాన్ దగ్గర మనతో సమానంగా సుమారు 160 అణుబాంబులు ఉన్నాయి 2025 చివరికి. కానీ చైనా దగ్గర 500 అణుబాంబులు ఉన్నాయి. ఇది చాలా ఫాస్ట్గా గ్రోత్ అయిపోతుందంట. 2030 నాటికి చైనా దగ్గర 1000 అణ్వాయుధాలు ఉండబోతున్నాయి. మన దగ్గర 180, అటు చైనా దగ్గర 160, అది ఇంకా పెంచుకుంటుంది. అటు దగ్గర 1000 అయిపోతే 2030 నాటికి మన అణ్వాయుధాలు 180, 200 పెరిగినా ఒకవేళ అనుకుంటే చైనా, పాకిస్తాన్తో మనం పోటీ పడలేం. ఎందుకంటే న్యూక్లియర్ వెపన్ 10 ఉంటే కదా సరిపోతాయి కదా అనుకుంటారు. కాదండి, మనకు కూడా నెంబర్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే చైనా, పాకిస్తాన్ కంబైన్డ్గా చాలా హ్యూజ్ టెరిటరీ అనమాట. దాని మీద మనం ప్రయోగిస్తే అన్నిటిని నాశనం చేస్తామనే భయం వాళ్ళకు ఉండాలి. మ్యూచువల్ అష్యూర్డ్ డిస్ట్రక్షన్ అంటే పరస్పరం నాశనం చేసుకునే కెపాసిటీ అంటారు. కాబట్టి మన దగ్గర 10 ఇలా 100, 200 అణుబాంబులు ఉంటే వాళ్ళ దగ్గర 1000 అణుబాంబులు ఉంటే మనకు భయపడరు. కాబట్టి న్యూక్లియర్ డిటరెన్స్ పనిచేయదు. మినిమం క్రెడిబుల్ డిటరెన్స్ అని ఇండియా టార్గెట్ వర్కౌట్ అవ్వదు. కాబట్టి చైనా 1000 తయారు చేస్తే అటు పాకిస్తాన్ 200-300 2030 కలిపితే మనకు కనీసం 500 ఉండాలి. అంటే 2030 నాటికి చైనా, పాకిస్తాన్తో మనం పోటీ పడి ఇంకా వాళ్ళు యుద్ధానికి రాకుండా వాళ్ళని అరికట్టాలి అంటే, వాళ్ళకి భయం కలిగించాలంటే
భారతదేశ దగ్గర కనీసం 500 న్యూక్లియర్ వార్ హెడ్లు ఉండాలన్నమాట. అందుకనే ఇప్పుడు 180 సరిపోవు. అందుకని మనం కూడా ఫాస్ట్గా పెంచుకోవాలి. అదే న్యూక్లియర్ రేసు ఒక్కసారి పోటీ పడితే ఇంకంతే పెంచుకుంటూ వెళ్ళాలి. శత్రువు 10 కొంటే మనం 5, 10 అయినా మనం కొనాలి. కాబట్టి 2030 నాటికి 500 న్యూక్లియర్ వార్ హెడ్లు అణుబాంబులు ఉండేటట్టు భారతదేశం లక్ష్యం కోసం ఈ సీక్రెట్ న్యూక్లియర్ సిటీని మనం నిర్మిస్తున్నాం. దానికి ఫ్యూయల్ సప్లై కోసం కల్పకం ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్, ఇండియాస్ 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఉంటుందండి. ఏదే ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్ అని, తర్వాత ఫస్ట్ ఏమో అడ్వాన్స్డ్, ఫిఫ్త్ అంటే ఫస్ట్ ఏమో పిహెచ్సిఆర్ అంటారు, తర్వాత ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్, తర్వాత థర్డ్ స్టేజ్లో అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ అనమాట. ఈ 3 స్టేజ్ల ప్రోగ్రాంలో 2వ స్టేజ్లో ఎక్కువ వస్తుంది ప్లూటోనియం. దీన్ని మనం ఉపయోగిస్తున్నాం. ఒక అద్భుతం అని చెప్పొచ్చు. మన న్యూక్లియర్ టెక్నాలజీ మనం దేశీయంగా నిర్మించుకున్నది కాబట్టి ఇది యూనిక్గా ఈ సీక్రెట్ న్యూక్లియర్ సిటీ చిర్రకర్రే అనే గ్రామం దగ్గరలో సుమారు ఈ చిత్రదుర్గ డిస్టిక్లో కర్ణాటకలో నిర్మిస్తున్నాం. ఇది చాలా సీక్రెట్గా జరుగుతుంది. దీంతో 2030 నాటికి మన దగ్గర 500 న్యూక్లియర్ వార్హెడ్, న్యూక్లియర్ బాంబులు ఉండేటట్టు తయారు చేస్తున్నాం. ఇదేంటంటే ఇప్పుడు ఎస్ఎస్బి అని అరిహంత్, ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ హరిదమన్, ఐఆర్ఎస్ హరిఘాట్ అనే న్యూక్లియర్ సబ్మెరైన్స్ మనం నిర్మిస్తున్నాం. దానికోటి మళ్ళీ దానికి న్యూక్లియర్ రియాక్టర్లు కూడా నిర్మిస్తారండి. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కూడా న్యూక్లియర్ రియాక్టర్లు కావాలి. వాటికి కూడా అక్కడ పరిశోధన జరుగుతుంది. అది ముఖ్యం. తర్వాత ఈ న్యూక్లియర్ సబ్మెరైన్స్ అంటే సీ నుంచి ప్రయోగించే ఒకటి ఉంటే, తర్వాత ఎయిర్ మిరేజు, రఫేల్ ఫైటర్స్ ద్వారా అక్కడి నుంచి అణుబాంబులు ప్రయోగిస్తాం. ఇక అగ్ని 5, సూర్య, అగ్ని 4, ఈ పృథ్వీ, వీటి ద్వారా న్యూక్లియర్ బాంబు అంటే ఈ విధంగా న్యూక్లియర్ ట్రైడ్ అంటారు. 3 మార్గాల ద్వారా న్యూక్లియర్ బాంబుని శత్రుదేశం కొట్టవచ్చు అనమాట. ఈ మూడిటిని మనం ఇండియాలో తయారు చేస్తున్నాం. అందువల్ల ఇండియా, చైనా, రష్యా, అటు ఫ్రాన్సు, బ్రిటను, పాకిస్తాన్, నార్త్ కొరియా, ఇజ్రాయెల్, ఇలా అమెరికా ఏ దేశంతో కూడా న్యూక్లియర్ టెక్నాలజీకి తీసుకట్టు కాదు. ముఖ్యంగా అమెరికా, రష్యాలు, చైనాలతో పోటీ పడిన. కాబట్టి మనం గ్లోబల్ సూపర్ పవర్ అవ్వాలంటే న్యూక్లియర్ వార్ హెడ్స్ మినిమం 2030 నాటికి 500 ఉండి తేలాలన్నమాట. అందుకని మనం ఇది తయారు చేస్తున్నాం. ఇండియా మాత్రం వ్యూహాత్మకంగా చాలా గొప్ప స్టెప్ వేస్తుంది ఈ సీక్రెట్ న్యూక్లియర్ సిటీ ద్వారాని మనం చెప్పుకోవచ్చు.